తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. వేసవి సెలవుల నేపథ్యంలో మొక్కులు చెల్లించుకోవడానికి అధిక సంఖ్యలో వచ్చారు భక్తులు. 5 కిలోమీటర్ల మేర క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం పడుతుండటంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. క్యూలైన్లో గంటల తరబడి వేచి ఉన్నా నీరు, ఆహారం అందడం లేదని వాపోతున్నారు. టీటీడీ అధికారులపై భక్తులు మండిపడుతున్నారు. పొద్దుగాల 6 గంటలకు దర్శనానికి వచ్చినాం. అక్కడ నిలబడ్డాం. అక్కడ నుంచి అక్కడ వద్దంటే మళ్ళీ చుట్టూ తిరుక్కుంటూ ఇక్కడ వచ్చినాం. ఇంతవరకు మాకు ఉప్మా కానీ ఏది మంచినీళ్ళు కానీ ఏది లేదు. ఇట్లే లైన్లోనే నిలబడినాం. కొంతమందికి పెడుతున్నారు, కొంతమందికి ఏం లేదు. అనేది లేదు. అసలు చాలా ఇబ్బంది పడుతున్నారు. సిస్టమేటిక్ అసలు ఏం బాగాలేదు. అన్ని లాకర్సే, రూములు కూడా సరిగ్గా ఏం అవైలబుల్ లేవు. కొంచెం స్వామివారి భక్తులు కనుక కొంచెం మీరు పెద్ద మనసు చేసుకొని అందరికీ కొంచెం జాగ్రత్తగా న్యాయం చేస్తారని తెలియజేస్తున్నాం. ఉదయం 3 గంటలకు వచ్చాం. ఇప్పటికి ఇంకా మాకేం దారి తెన్ను లేదు. 3 యంగమాంబ దగ్గర నిలబెట్టారు రోడ్డు మీద. అప్పటి నుంచి ఇప్పుడు దాకా క్యూలోనే వస్తున్నాం. ఉదయం 7 గంటల నుంచి ఉన్నాము, పంపించుకున్నారు. రేపు ఉదయం 6 గంటలకు ఫ్రీ దర్శనం అనౌన్స్ చేస్తున్నారు. పోలీసులు బ్లాక్ చేసి పంపించుకున్నారు ఎవరిని. తిరుమలలో భక్తుల రద్దీపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. తిరుమల శ్రీవారి దర్శనానికి భారీగా భక్తులు తరలిరావడంతో ఎటు చూసినా భక్తులే దర్శనమిస్తున్నారు. తిరుమల అంతా కూడా భక్తులతో కిక్కిరిసిపోతున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఇప్పటికే వైకుంఠం కీ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లన్నీ కూడా పూర్తిగా నిండిపోయి, వెలుపల క్యూ లైన్లు కూడా నిండిపోయే పరిస్థితి ఉంది. వేసుకొని కూడా నడుస్తున్న పరిస్థితి ఉంది. మన కాళ్ళ కింద పట్టలు కూడా చూడొచ్చు. ఎండకు తట్టుకోలేక వస్తున్న పరిస్థితి ఉంది. చెప్పండి, అసలు ఎప్పుడు వచ్చారు, ఎలా ఉంది పరిస్థితి? దర్శనం ఏమి లేదండి. అసలు పట్టించుకున్న నాదులు లేడు. మంచినీళ్ళు బాటిల్ కొనాలంటే 50 రూపాయలండి. మరి అసలు ఏది పట్టించుకున్న నాదులు లేరు మాకు. ఎండ మామూలుగా 40-50 డిగ్రీలు ఉందండి. 51 అటుగా ఉంటుంది. మరి ఈ పరిస్థితి ఏం చేస్తాం? మరి వెళ్ళిపోదామంటే మరి ఎంత దూరం వచ్చి డబ్బులు ఖర్చు పెట్టుకుని తిరిగి వెళ్ళిపోకుంటున్నారు. 5:30కి వచ్చినాం మార్నింగ్. చాలా దారుణంగా ఉంది. అసలు 3 టైమ్స్ పైకి కిందికి దింపించినారు. వాళ్ళకే కరెక్ట్గా క్లారిటీ లేదు ఎక్కడ పంపించాలనేది. చాలా దారుణంగా ఉంది. అసలు చిన్నపిల్లలు అయితే ఒక అమ్మ పాపను ఎత్తుకొని కింద దొర్లుకొని పడే సిచ్యువేషన్. ఇక్కడ పలానా ప్లేస్లో ఉంటే మేము పంపిస్తాం అనేది లేదండి. ఒక చోటుకి వెళ్తే ఇంకో చోటుకి వెళ్ళండి అంటున్నారు, ఇంకో చోటుకి వెళ్తే ఇంకో చోటుకి వెళ్ళండి అంటున్నారు, లేకపోతే బస్సుకి వెళ్ళిపోయి వెయిటింగ్ కాల్కి వెళ్ళిపోండి అంటున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు లేరండి. ఎక్కడి నుంచి వదలాలి ఏమనేది కూడా ఇక్కడ సరైన సూచనలు లేకపోవడంతో భక్తులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. భక్తులందరూ కూడా ప్రస్తుతం ఈ క్యూ లైన్లన్నీ కూడా ఖాళీ కావడంతో వీళ్ళందరినీ కూడా క్యూ లైన్లోకి అనుమతిస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు బేస్తవారం, రేపు శుక్రవారం శ్రీవారిని దర్శించుకునే సమయం తక్కువ కావడంతో మరి 2-3 రోజులు కూడా ఈ రద్దీ కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో టీటీడీ అధికారులు భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మరింత జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. భక్తుల మధ్య తోపులాట్లు లేకుండా కొంతమందిని క్యూ లైన్లోకి వదులుతూ క్యూ లైన్ పద్ధతిలో వదలాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరో 3 రోజుల పాటు ఈ రద్దీ కొనసాగే అవకాశం ఉంది. ఇది తిరుమలలో తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుమల నుండి.